వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం ఒడిశా తీరంలోని పూరి బీచ్కి చేరుకున్నాం. పూరి బీచ్లో డిసెంబర్ 4న జరగబోయే నేవీ డే వేడుకలకు మనం ఈ ప్రాంతానికి చేరుకున్నాం. పొలిటికోస్ బృందం ఈ ప్రాంతానికి చేరుకుంది. అయితే భారత నౌకాదళం ఎంతో ప్రతిష్టాత్మకంగా పూరిలో ఈ వేడుకను నిర్వహించేందుకు సన్నాహాలు అయితే చేస్తుంది. మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇక్కడ డిసెంబర్ 4న జరగబోయే నేవీ డే వేడుకకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ ముమ్మరంగా జరుగుతున్నాయి. ఓ పక్క రిహార్సల్స్ కూడా జరుగుతున్నాయి. మనం చూడొచ్చు బీచ్లో ఈ శాండ్ పైన ఉన్నటువంటి యుద్ధ ట్యాంకర్లు, అవి 4 యుద్ధ ట్యాంకర్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా కాంబాట్ ఏదైతే యుద్ధ విన్యాసాలు తీరంలో జరగనున్నాయి. ప్రతి ఏడాది వీటిని తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో విశాఖ బీచ్లో నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఏడాది భారత నౌకాదళం నిర్ణయం మేరకు పూరీ తీరంలో వీటిని నిర్వహిస్తున్నారు. సో వీటిని కవర్ చేసేందుకు పొలిటికోస్ బృందం పూరీ తీరానికి చేరుకుంది. అయితే ఇక్కడ ఈ పూరీ తీరంలో మొట్టమొదటిసారిగా ఈ విన్యాసాలను చేస్తుండడంతో ఈ ప్రాంత వాసులంతా కూడా ఎంతో సంబరాలు జరుపుకుంటున్నారు. ఎందుకంటే యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు ఇవన్నీ కూడా ఈ పూరీ తీరానికి దగ్గర నుంచి వెళ్తూ వాళ్ళు విన్యాసాలను చేసే అవకాశం ఉంటుంది. సో ఇటువంటివన్నీ వీరికి చూసే అవకాశం దక్కదు. కానీ ఈ ఏడాది వీరికి ఈ అవకాశం దక్కడంతో ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఈ వేడుకలను చూస్తామా అంటూ ఎదురు చూస్తున్నారు. అయితే ఏర్పాట్లకు సంబంధించి మనం ఎదురుగా ఇప్పుడు చూస్తున్నాం. ఇది మెయిన్ స్టేజ్. ఈ స్టేజ్ మీదే ఈ ప్రధానంగా డిసెంబర్ 4వ తారీఖున జరగబోయే ఫైనల్ ఏదైతే నేవీ డే ఉందో ఆ నేవీ డేకు ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారు. సో ఆమె ఈ డాష్ మీద ఆసీనులు అవుతారు. ఈ డాష్ మీద ఆసీనులు అయ్యి ఎదురుగా సముద్రంలో జరిగే ఈ ప్రక్రియ అంతా కూడా ఆమె ప్రత్యక్షంగా వీక్షిస్తారు. సో మనం చూడొచ్చు, వచ్చే అతిథుల కోసం కూడా ప్రత్యేకంగా చైర్స్ అనేవి ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ప్రత్యక్షంగా లైవ్ ఈ ప్రక్రియ అంతా లైవ్లో చూసేందుకు కూడా ఏర్పాట్లు అనేవి చేశారు. ఏదైతే పూరీ ప్రజలు ఉన్నారో వారు కూడా వచ్చి చూసేందుకు వీలుగా వారికి కూడా అక్కడ సముద్రంలో చైర్లు వేశారు. ఒడ్డున తీరం వెంబడి కూడా చైర్లు వేసి వాళ్ళు కూడా వచ్చి చూసేలా ఏర్పాట్లు అయితే నౌకాదళ అధికారులు చేశారు. అయితే పూరీలో ఇటువంటి పెద్ద ఈవెంట్ జరగడం తొలిసారి. ఎందుకంటే నౌకాదళ అధికారులు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు విశాఖ తీరంలోనే ఈ నేవీ విన్యాసాలు అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి ఈ ప్రాంతానికి చేరుకొని ఈ విన్యాసాలను ప్రత్యక్షంగా తిలకించడం అనేది ఈ ప్రాంతవాసులకు ఎంతో గొప్ప విషయాన్ని చెప్పుకోవచ్చు. యుద్ధ విన్యాసాలు అనేవి ఎలా ఉంటాయంటే హెలికాప్టర్లు, అంటే వాళ్ళు దేశ రక్షణలో భాగంగా సైనికులు, అంటే నావికా దళ సైనికులు ఏమేమి చేస్తారు, అసలు వాటర్లో చిక్కుకున్న, సముద్రంలో చిక్కుకున్న వారిని ఏ విధంగా కాపాడతారు, అలాగే యుద్ధంలో శత్రు దేశాల నుంచి హాని తలపట్టేందుకు వచ్చే నౌకలను ఎలా ఎదుర్కొంటారు, వారిని ఎలా ముట్టబెడతారు అనే విషయాలను క్లియర్గా వీళ్ళు డిసెంబర్ 4వ తేదీన చేసి చూపిస్తారు. సో ఇవన్నీ చూసేందుకైతే ఈ పూరీ తీర ప్రాంత వాసులంతా కూడా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే మనం అక్కడ చూడొచ్చు, ఓ పక్క బీచ్లో కూడా సందడి చేస్తున్నారు. ఇదంతా కూడా బ్లూ ఫాగ్ బీచ్ అనమాట. కేవలం ఈ వేడుకలను, ఈ రిహార్సల్స్ను కూడా చూసేందుకు పెద్ద సంఖ్యలో ఈ పర్యాటకులు అలాగే ఈ ప్రాంతవాసులు కూడా తరలి వస్తున్నారు. బీచ్లో స్నానాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ట్రయల్స్ అయితే ఇప్పటికీ ఒక్కొక్కటిగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే నౌకాదళ అధికారులు ఒక్కొక్కరిగా ఈ ప్రాంతానికి చేరుకొని మొత్తం అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే మనం సముద్ర తీరంలో నౌకాదళానికి చెందిన భారీ యుద్ధ నౌకలన్నీ కూడా చేరుకున్నాయి. ఈ ప్రాక్టీస్ సెషన్లో భాగంగా అవి సమయానుగుణంగా వచ్చి తమ రిహార్సల్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అంటే ప్రస్తుతం ఓడలన్నీ కూడా స్టాండ్ బై పొజిషన్లో ఉన్నాయి. ఈ 3 యుద్ధ నౌకలు కూడా ఇక్కడే ఉన్నాయి. అయితే భారత నౌకాదళ చీఫ్ దినేష్ త్రిపాఠి కూడా పూరిని సందర్శించారు. రిహార్సల్స్ జరిగే తీరును కూడా ఆయన పరిశీలించి పలు సూచనలు కూడా చేశారు. అయితే ఇది పూరీ తీరంలో మొట్టమొదటిసారిగా నిర్వహించడం పట్ల ఈ ప్రాంతవాసులైతే ఎంతో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా మనం కూడా ఈ ప్రక్రియ ఏదైతే ఉందో నేవీ డే విన్యాసాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రత్యక్షంగా కవర్ చేసేందుకు పొలిటికోస్కు ప్రత్యేక ఆహ్వానం లభించింది. సో మనం కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నాం. సో ఇక్కడ జరిగే ప్రతి అంశాలను కూడా మనం పొలిటికోస్ వ్యూవర్స్కు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, ఒడిశా రాష్ట్రంలోని పూరీ తీరం నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.